గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్స్ స్టూడియో. ఈరోజు అయితే మనం మోషన్ ట్రాకింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా చేయాలో చూద్దాం. సో దాని గురించి మనం అయితే ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఒక వీడియోని. సో ఈ వీడియో అన్నమాట ఇది ఇలా కాంపోజిషన్ పైన డ్రాగ్ చేస్తే కాంపోజిషన్ సెట్టింగ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఎలాగో ఇక్కడ వీడియో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఇలా డ్రాగ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ట్రాకర్ అని కనిపిస్తుంది చూడండి. ఒకవేళ ట్రాకర్ మీకు ఇక్కడ విజిబుల్గా లేకపోతే మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాకర్ ఉన్నది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ట్రాకర్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని అయితే నేనైతే ప్లే చేస్తున్నాను చూడండి వీడియో. సో వీడియో అనేది మ్యూట్లో పెట్టి మ్యూట్లో పెట్టాను. సో ఇప్పుడు మనం ట్రాకర్ పైన ట్రాకర్ ఆర్ ట్రాక్ మోషన్ అని ఉన్నా చూడండి. ట్రాక్ మోషన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేయగానే మనకి ఇది కంట్రోల్ ప్లస్ చేస్తున్నాను. సో ఈ బాక్స్లో వచ్చింది చూడండి. ఈ బాక్స్ని మనం అయితే ఎక్స్టెండ్ చేద్దాం. చాలా చిన్నది ఎక్స్టెండ్ చేయండి. సో మళ్ళీ వీడియో స్టార్టింగ్లో ఉన్నాం మనం. సో ఈ ట్రాకర్ అన్నది మనం హెల్మెట్కి పెడదాం. సో హెల్మెట్కి పెట్టాం కాబట్టి చూడండి, హెల్మెట్కి అయితే పెట్టాను నేను ఆ ట్రాకర్ని. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ మైనస్ చేస్తున్నాను. సో కంట్రోల్ ప్లస్. సో ట్రాకింగ్ అనేది మనం ఎడిట్ చేశాక ఇక్కడికి వస్తే ఈ ట్రాకర్ ఆప్షన్స్ దగ్గరికి వస్తే మనకి అనలైజ్ అని ఉంటుంది చూడండి. సో ప్లే చేయాలి. సో ప్లే చేయండి. అలా అది కీ ఫ్రేమ్స్ ఆటోమేటిక్గా అది జనరేట్ చేసుకొని దాని అంతటా అది కీ ఫ్రేమ్స్ అనేవి జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎక్కడైనా మనకి మిస్ అయిందంటే సో ఎక్కడ మిస్ అయింది కాబట్టి కంట్రోల్ ప్లస్. సో ఈ కీ ఫ్రేమ్ అన్నది ఇక్కడ డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేశాక మళ్ళీ కంట్రోల్ మైనస్ అయితే చేస్తున్నాను. సో కీ ఫ్రేమ్ అన్నది ఇది ఇలా మళ్ళీ పైకి డ్రాగ్ చేయండి. కంట్రోల్ మైనస్ చేస్తే మినిమైజ్ అవుతుంది వీడియో. సో ఇది అనలైజ్ 1 ఫ్రేమ్ ఫార్వర్డ్ అని ఉంటుంది చూడండి. సో ఇది ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేయండి. సో ట్రాకర్ అన్నది మనకి జనరేట్ అవుతుంది. సో ఇలా మనకి మోషన్ ట్రాక్ అనేది వర్క్ అవుతుంది. సో చూడండి, కీ ఫ్రేమ్స్ అనేది అదే జనరేట్ చేసుకొని వెళ్ళింది కాబట్టి. సో ఇప్పుడు మనం నల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. న్యూ దానికోసం ఇక్కడ ఈ సర్ఫేస్ పైన రైట్ క్లిక్ అయితే ఇచ్చాను. సో న్యూలో పెట్టి సాలిడ్ క్రియేట్ చేయండి. సాలిడ్ కాదు, నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ ఉంది కాబట్టి నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయితే చేశాను. సో మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కరెంట్ ట్రాకర్
చూడండి మోషన్ టార్గెట్ అని అన్నా చూడండి, ఎడిట్ టార్గెట్ పైకి వెళ్ళి ఈ నల్ ఆబ్జెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఎక్స్ అండ్ వై ఓకే పెట్టండి. సో ఓకే పెట్టినాక మనం టెక్స్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మోషన్ ట్రాకింగ్ అని అయితే ఇచ్చాను నేను. సో ఇది మూవ్ టూల్ తీసుకొని, సెలక్షన్ టూల్ తీసుకొని ఇది ఎలా మూవ్ చేసేయండి. మూవ్ చేశాక సో ఈ పేరెంటింగ్ పిక్ని ఇలా తీసుకొచ్చి నల్ ఆబ్జెక్ట్ పైన అయితే ప్లేస్ చేయండి. సో చూడండి మన టెక్స్ట్ అనేది ఆ ఆబ్జెక్ట్తోనే మూవ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎటువైపు వెళ్తే అటువైపే మన టెక్స్ట్ అనేది వెళ్తుంది. సో చూడండి, సో ఇలా మనం వీడియోస్కి మనం మోషన్ ట్రాక్ అయితే అప్లై చేయగలం. థ్యాంక్ యూ గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.